Let's start jokes war. Let's welcome Bullet Bhaskar. భాస్కర్ వచ్చాడు కాబట్టి సాడ్ సాంగ్స్ పడతాయి. ఊపున పాటలు రావాలంటే మా సర్దార్ సంజయ్ రావాలి. అలవాట్లో పొరపాటు. ఇద్దరు మూడు పేదలు మాట్లాడుకుంటారు. అయితే మూడు అంటాడు ఆవిడతో, వస్తే ఇద్దరు అమ్మాయిలు అన్నావు, ఇక నా వల్ల కాదు, నువ్వు ఆపరేషన్ చేయించుకో అంటే ఆవిడ అంటది, ఏ పోండి, మగ పిల్లడు పుట్టకపోతే మంచిది కాదంట, ఫస్ట్ మీరు ఆపరేషన్ చేయించుకోండి, మగ పిల్లడు పుట్టాక నేను ఆపరేషన్ చేయించుకుంటా. నిన్న ట్యాంక్ బండ్ తెలుసు కదా, మన లవర్స్ అవి నెక్లెస్ రోడ్డు ఉంటారు. సుధాకర్ నేను సరదాగా వాకింగ్ అని చెప్పి వెళ్తుంటే సుధాకర్ లవర్ వేరే అబ్బాయితో చూశాను. దాదాపు సుధాకర్ లవర్ లాగే ఉంది. వెంటనే సుధాకర్ని పిలిచాను. అరే సుధాకర్ ఒక విషయం చెప్తాను అనుకో. పర్లేదు చెప్పరా. అరే నీ లవరు చూశాను, సేమ్ నీ లవరే, 90% పోలికలు అన్ని అలాగే ఉన్నాయి, కానీ పక్కన నువ్వు ఎంతో నమ్మే రవిగాడు నీ లవర్ తో కూర్చొని ఊసిలాడుకుంటున్నారు, లిప్ టు లిప్ కిస్ కూడా పెట్టుకున్నా నేను చూశాను అన్నాడు. వీడికి చాలా కోపం వచ్చింది. వెంటనే సుధాకర్ గారు వెళ్ళాడు, దగ్గర నుంచి ఇద్దరిని అబ్జర్వ్ చేసి నా దగ్గరికి వచ్చి తిట్టాడు. బుద్ధుందిరా భాస్కర్, రవిగాని రా నువ్వు అనుమానిస్తావు, రవిగాడు ఎప్పుడు ఆ తప్పు చేయడా అన్నాడు. వెంటనే నేనే చెప్పా, సారీ రా సుధాకర్, అమ్మాయి నీ లవర్ అనుకున్నాను అన్నాడు. అమ్మాయి నా లవరేరా, కానీ వచ్చింది రవిగాడు కాదు, ఆడెవడో. ఏంటి పెద్దరాదా నీ జోక్కి నువ్వే సంకలు గుద్దుకుంటున్నావు. ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్ లో పడుకుంటారు బావా. పడుకుంటే ఒకటి ఊకే డోర్ చేస్తాడు. అరే ఎందుకు తీస్తున్నారా, 9 అయింది పడుకోరంటే, ఒక 5 నిమిషాలు ఆగు బావా, మళ్ళీ డోర్ చేస్తే మళ్ళీ డోర్ చేస్తాడు. ఎందుకు తీస్తున్నారా రావులేగా, ఒక 5 నిమిషాలు ఆగు బావా, నీ అబ్బా ఎందుకురా అంటే, పక్కింటి అంటే నిద్ర లేచి నడిచి అలవాటు ఉంది, వస్తుందేమో తీసా బావా. అబ్బా ముఖంలో అడుక్కునేటోడు ఆనందం చూడు. ఒక రోజు ఒక జపాన్ వాడు వచ్చి ఎయిర్పోర్ట్ దిగి దిగగానే వాడి కార్ దొరకలేదు, ఆటో ఎక్కాడు. ఆటోలో వెళ్తూ ఉన్నాడు, జప్పన కారు వెళ్ళింది. ఏంట్రా ఆటో, మీ ఇండియా ఆటోలు, కారు వెళ్ళింది చూసావా, మేడ్ ఇన్ జపాన్. ఆ స్పీడ్ ఎలా ఉంది చూసావా, అదిరే ఆ జపాన్లో తయారవుతుంది. మళ్ళీ అలా కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఒక కారు జప్పని వెళ్ళింది, చూసావా ఎంత స్పీడ్ వెళ్ళిందో, జపాన్, మేడ్ ఇన్ జపాన్ అన్నాడు. మన ఇండియా వాడు ఏం మాట్లాడలేదు, దిగాడు. దిగగానే హౌ మచ్ అన్నాడు, 2300. 2300 ఏంట్రా ఇదంటే, మా మీటర్ కూడా మేడ్ ఇన్ జపానే, చాలా స్పీడ్ గా తిరుగుద్దాను. హైదరాబాద్ ఒకడు హోటల్ పోతాడు. హోటల్ పోయి అని అడుగుతాడు, అరే వేడి వేడి చాయ్ రా అంటే, ఏ వేడి వేడి లేదు సార్ కాలుతుంది. అరే నేను ఎంత కాలిందైనా తాగుతా అయ్యిరా బాయ్ అన్నాడు. చాయ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఈగ చచ్చిపోయింది. ఏంద్ర ఈగ చచ్చిపోయింది అంటే చాయ్ వేడుకుంది కదా సార్, చచ్చిపోయినట్టుంది అన్నాడు. జోక్ అంటే నేను ఎలా చెప్తాను అలా చెప్పాలరా. ఎప్పుడు చెప్పినవరా నువ్వు జోకు. ఒకరోజు ఇండియా నేపాల్ కి బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇండియా తరఫు నుంచి మన సుధాకర్ వెళ్ళాడు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, సుధాకర్ 2 పంచులు ఇచ్చాడు, నేపాల్ ఇక్కడ తగిలింది. మామూలు తగలేదు దెబ్బలు, ముక్కు ముఖం పచ్చడైంది. అయితే రెండో రౌండ్కి వెళ్ళాడు. రెండో రౌండ్ కూడా సుధాకర్దే, మామూలుగా ఒకట్లే పంచులు. ఇక్కడ అయిపోయి అక్కడ బాగా వేసేవాడు పంచులు. వాడు చిన్న బ్రేక్ అడిగాడు నేపాల్, సార్ నేను ఒకసారి టాయిలెట్కి వెళ్ళి వస్తానని. ఆడు టాయిలెట్కి వెళ్ళి ఏం టాబ్లెట్ వేసుకున్నాడో తెలియదు, ఏం జ్యూస్ తాగాడో తెలియదు. వచ్చిన తర్వాత సుధాకర్ కొట్టాడు కదా, కుక్కర్ కొట్టాడు. మొత్తం ముట్టు ముఖం అన్ని ఏకమైపోయాయి సుధాకర్ గారికి. ఇంకా 6వ రౌండ్కి వచ్చినాడు, సుధాకర్ ఓడిపోయాడు. సుధాకర్ డౌట్ వచ్చింది, నేపాల్ అని పిలిచి అడిగాడు, అరే బాత్రూమ్కి వెళ్ళి ఏం చేశారంటే, ఒరే నేను బాత్రూమ్కి వెళ్ళి రావడం చూసాను కానీ వచ్చింది ఇందాక ఇప్పుడు అని చూడలేదురా నువ్వు అన్న. ఎంత పిచ్చోడివి పెద్దరాదా. చూసారా నన్ను ఎలా వాడుకుంటున్నారు. సంజయ్ ఇప్పుడు ఒక్క లైన్ 10 సార్లు చెప్పి పెద్దగా చేయరా జోక్. ఇలా చెప్పు, పెద్ద జోక్ అని చెప్పు బాగుంది.
బా మన సుధాకర్ పెద్దనాన్న రచరావణ్ ఇద్దరు కొట్టుకుంటారు. నేను తోపు అంటే నేను తోపు, నేను తోపు అంటే నేను తోపు. రచరావణ్ అంటాడు సుధాకరానికి, అరే ఎక్కువ మాట్లాడంటే చెవి కోసేస్తారంటే ఏముంది ఇంకో చెవి తింటా అన్నాడు. అది కూడా మాట్లాడంటే ఆ చెవి కూడా కోసేస్తా, అరే ఆ పని చేయకరా ప్లీజ్ రా ప్లీజ్ రా అంటాడు. ఎందుకురా అంటే చెవి కోస్తే కనిపించదు కదా అంటే, నువ్వేం పిచ్చోను ఆ చెవి కోస్తే కనిపించదు అంటే స్పెట్స్ పెట్టుకొని నీకు ఉండవు కదరా. భూమిలో పూసిన విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల ఆశ నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. నన్ను ఎంత అన్పాపులర్ చేశారు తెలుసారా? జోకులు చేసిన రోజు ఎవడు కూడా మా ఇంటికి వచ్చి అడగలేదురా. ఇంటికి వచ్చి మా ఆవిడని అడుగుతున్నారు మీ ఆయనకి ఏమైందని. నాకేమైనా చెప్పుకోవడం రోగం వచ్చిందిరా? 4 జోకులు ఫెయిల్ అయితే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదురా. నువ్వే అంత బాధపడితే జీవితాంతం నేను ఎంత బాధపడా. నువ్వు బాధపడటం కదరా, నీకు యూట్యూబ్ లో వచ్చిన సపోర్ట్ చూసి మేం బాధపడుతున్నాం. లాస్ట్ జోక్ ఎక్కడే కూర్చొని చెప్తా. ఈ కాలంలో పిల్లలు ఉన్నంత షార్ప్ ఎక్కడా ఉండరు. సో అంత షార్ప్ ఉన్న పిల్లలు స్కూల్లో టీచర్ అడిగే క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. ఒక టీచర్ ఒక స్టూడెంట్ లేపింది, రాయ్ ఇంచో కోడి ఏమిస్తుంది, గుడ్డిస్తుంది. ఆవేమిస్తుంది, పాలు ఇస్తుంది. కోత ఏమిస్తుంది, రోజు హోంవర్క్ ఇస్తుంది. అది ఎప్పుడైనా నేను స్కూల్లో ఉన్నప్పుడు జోక్ అది. ఓవరాక్షన్ చేయగా ఇప్పుడు ఈ జోక్ తర్వాత మళ్ళీ అడుగుతారు మీ ఆవిడని వచ్చి ఏమైంది భాస్కర్ కానీ అంత బాగుంది జోక్. నన్ను ఫాలో అవుతు, నాకు చరిత్ర ఉంది పటాస్కి. పెద్దరాన్న ఇది పార్ట్ ఆఫ్ ద కాదు గాని ఒక్క జోక్ చెప్పు అక్కడ కూర్చొని. వందలు ఉన్నాయి మా వాడి దగ్గర. తోడుకో